అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనం, రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులని గుర్తుంచుకోవాలి, సీఎం చంద్రబాబు పిలుపు, దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు, పవన్ కళ్యాణ్ అమరజీవికి ఘన నివాళి. ఇది ప్రతి ఏడాది కూడా ఈ దండలు వేస్తున్నాం, కానీ ఆయన నివాళి రాష్ట్రాన్ని అసలు ఆంధ్ర రాష్ట్రం ఇవాళ వీళ్ళందరూ సీఎంలు అయ్యారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆయన. లేకపోతే మద్రాసీలుగా బతుకుతూ ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా మద్రాసులో ఉన్న తెలుగోళ్ళుగా బతుకుతుండేవాళ్ళు. తను చచ్చిపోయి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఆయన, తెలుగు రాష్ట్రాన్ని. ఆ తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని తమ రాజకీయాల కోసం తీసుకెళ్ళి తెలంగాణతో లింక్ చేసింది ఆంధ్ర నాయకులే. ఆ తర్వాత ఆంధ్రాని తెలంగాణ నుంచి విడిపోవడానికి కారణమైంది ఆంధ్ర నాయకుల స్వార్థమే. ఫైనల్గా ఇవాల్టికి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నవంబర్ 14 ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి మన అవతరణ దినోత్సవం, ఏదైతే గతంలో ఉన్నటువంటి నవంబర్లోని అవతరణ దినోత్సవము లేదు, అలాగే మనకి సంబంధించినటువంటి ఏదైతే కనీసం రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజు అవతరణ దినోత్సవం లేదు. కనీసం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజునైనా సరే అవతరణ దినంగా ప్రకటించి ఉండొచ్చుగా, రాష్ట్ర అవతరణ దినంగా. తద్వారా ఆయన త్యాగాలను ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టి ఉంటారు కదా. కానీ అది చేయలేదు. అసలు రాష్ట్రానికి పుట్టినరోజు లేని అనాథ బ్రతుకు ఆంధ్రప్రదేశ్కైనా మనం మాట్లాడుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం.